Hello everyone, welcome back to the channel. I hope you're all doing great. ఫ్రెండ్స్ ఈరోజు మరొక షార్ట్ కాన్వర్సేషనల్ స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. ఈ స్టోరీని ఒక పిక్నిక్లో జరిగేటువంటి సరదా సంభాషణలు కవర్ చేస్తూ ప్రిపేర్ చేయటం జరిగింది. ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. I hope you will like it. So, without further ado, let's get started. ప్రకాష్ అంటున్నారు, రే కిరణ్, ఆ టెంట్ గాలికి ఎగిరిపోతోంది, దాని మీద కూర్చో లేదా బరువు పెట్టు. హే కిరణ్, The tent is flying away in the wind. గాలికి కొట్టుకుపోతోంది. The tent is flying away in the wind. Sit on it or put some weight. అప్పుడు కిరణ్ అంటున్నాడు, నేను రాను నాన్న, ఇక్కడ చికెన్ ముక్కలు కడగడమే కష్టంగా ఉంది, ఈగలు తోలుతున్నాను. I am not coming dad. I won't come dad అని డైరెక్ట్గా చెప్పకుండా I am not coming dad. It's hard enough washing these chicken pieces here. It's hard enough washing these chicken pieces here. I am busy shooing away flies. సుమ అంటుంది, ప్రకాష్, ఆ బొగ్గుల మీద కిరోసిన్ పోయకండి, వంట అంతా వాసన వస్తుంది. ప్రకాష్, డోంట్ పోర్ కిరోసిన్ ఆన్ దోస్ కోల్స్. బొగ్గులు, కోల్స్. డోంట్ పోర్ కిరోసిన్ ఆన్ దోస్ కోల్స్. ద హోల్ మీల్ విల్ స్మెల్ లైక్ కిరోసిన్. ఓకే, ద హోల్ మీల్ విల్ స్మెల్ లైక్ కిరోసిన్ ఆర్ ఫ్యూయల్. రాహుల్ అంటున్నాడు, అంకుల్, మ్యూజిక్ సిస్టమ్కు ఛార్జింగ్ లేదు, పవర్ బ్యాంక్ ఎవరి దగ్గరైనా ఉందా? అంకుల్, ద మ్యూజిక్ సిస్టమ్ హ్యాస్ నో ఛార్జ్. డస్ ఎనీవన్ హ్యావ్ ఎ పవర్ బ్యాంక్? అంజలి అంటుంది, నా దగ్గర ఉంది, కానీ అది నా ఫోనుకు కావాలి. సెల్ఫీలు తీసుకోకపోతే పిక్నిక్ ఎందుకు? నా దగ్గర ఉంది, ఐ హ్యావ్ వన్, కానీ అది నా ఫోన్కి కావాలి. బట్ ఐ నీడ్ ఇట్ ఫర్ మై ఫోన్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఎ పిక్నిక్ ఇఫ్ ఐ డోంట్ టేక్ సెల్ఫీస్? సెల్ఫీలు తీసుకోకపోతే పిక్నిక్ వచ్చి లాభమే ఉంది అనే అర్థంతో. వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఎ పిక్నిక్ ఇఫ్ ఐ డోంట్ టేక్ సెల్ఫీస్? విజయ్ అంటున్నాడు, రే రాహుల్, ఆ స్పీకర్ అట్పెట్టు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. Hey Rahul, put that speaker there. We need to practice our dance. కావ్య అంటారు, ఆపండి మీ డ్యాన్స్, ఇక్కడ చేపలు పరవడానికి ఎవ్వరు రారు, అందరూ ఫోన్లలోనే ఉన్నారు. Stop your dancing. No one is coming to spread the mats. Everyone is just on their phones. Stop your dancing. No one is coming to spread the mats. Everyone is just on their phones. ప్రకాష్ అంటున్నాడు, సుమ, గరిట మర్చిపోయాం, ఇప్పుడు చికెన్ కర్రతో కలపాలా? సుమ, we forgot the ladle. Do I have to stir the chicken with a stick now? Suma, we forgot the ladle. Do I have to stir the chicken with a stick now? కర్రతో కలపాలా? సుమ, నా తలకాయ, ఓ మై గుడ్నెస్. బాస్కెట్ అడుగున ఉంటుంది చూడండి, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? Look at the bottom of the basket. Where are your eyes? Where have you kept your eyes? అని చెప్పాల్సిన అవసరం. కిరణ్ అంటున్నాడు, అమ్మ, ఈ పిల్లాడు నా మీద నీళ్ళు చల్లుతున్నాడు, వీడిని పట్టుకో. మామ్, దిస్ కిడ్ ఈజ్ స్ప్లాషింగ్ వాటర్ ఆన్ మీ. క్యాచ్ హిమ్.
అప్పుడు ఆ పిల్లోడు అంటున్నాడు, అన్నయ్య భయపడుతున్నాడు, బ్రదర్ ఇస్ స్కేర్డ్. అంతలోనే విజయ్ అనే మరో వ్యక్తి, అరే బ్యాడ్మింటన్ రాకెట్తో చికెన్ను విసురుతున్నావేంటి ప్రకాష్? హే ప్రకాష్, వై ఆర్ యూ ఫ్యానింగ్ ద చికెన్ విత్ అ బ్యాడ్మింటన్ రాకెట్? వై ఆర్ యూ ఫ్యానింగ్ ద చికెన్ విత్ ఎ బ్యాడ్మింటన్ రాకెట్? అంటే ఇక్కడ మనం అక్కడ చికెన్ వండే చోట అన్నమాట, అలా తీసుకోవాలి మనం. చికెన్ దగ్గర బ్యాడ్మింటన్ రాకెట్తో విసురుతున్నావేంటి అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. గాలి రావడం లేదు మరి నిప్పు రాజేయడానికి ఏదో ఒకటి వాడాలిగా. There is no breeze. I have to use something to light the fire. There is no breeze. I have to use something to light the fire. రాహుల్ అంటున్నాడు, అంకుల్ మీ వెనక కోతి ఉంది, మీ చిప్స్ ప్యాకెట్ కొట్టేస్తోంది. అంకుల్, there is a monkey behind you. It's stealing your chips packet. Uncle, there is a monkey behind you. It's stealing your chips packet. ప్రకాష్ అంటున్నాడు, హే అది నా ఫేవరెట్ మసాలా చిప్స్, వదులు. హే దోస్ ఆర్ మై ఫేవరెట్ మసాలా చిప్స్, లెట్ గో. హే దోస్ ఆర్ మై ఫేవరెట్ మసాలా చిప్స్, లెట్ గో. కావ్య అంటుంది, చూసారా కోతికి కూడా మీకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. See, even the monkey has more brains than you. Even the monkey has more brains than you. అంజలి, మమ్మీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఎండలో ఉన్నాయి, అవి వేడెక్కి టీ లాగా ఉన్నాయి, అంటే టీ లాగా వేడిగా తయారయ్యాయి అన్నమాట. మమ్మీ ద సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ఆర్ ఇన్ ద సన్, ఎండలో ఉన్నాయి, ఆర్ ఇన్ ద సన్. ద సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ఆర్ ఇన్ ద సన్. దే హ్యావ్ బికమ్ హాట్ లైక్ టీ. దే హ్యావ్ బికమ్ హాట్ లైక్ టీ. కిరణ్, వాటిని ఆ చిన్న కాలువలో పడేయండి, నీళ్లు చల్లగా ఉన్నాయి అక్కడ. Throw them into that small stream. Throw them into that small stream. The water there is cold. The water there is cold. విజయ్, అరే బాటిల్స్ కాలువలో కొట్టుకుపోతున్నాయి, ఎవరైనా పట్టుకోండి. హే the bottles are floating away in the stream. The bottles are floating away in the stream. Someone grab them. ఎవరైనా పట్టుకోండి. కావ్య అంటుంది, విజయ్ మీరు వెళ్ళండి, మీరే కదా స్విమ్మింగ్ ఛాంపియన్ అని డబ్బాలు కొట్టుకుంటారు. విజయ్ యు గో. ఆరెంట్ యు ద వన్ హూ బోస్ట్స్ అబౌట్ బీయింగ్ అ స్విమ్మింగ్ ఛాంపియన్. గొప్పలు చెప్పుకోవడానికి బోస్టింగ్ అంట. ఆరెంట్ యు ద వన్ హూ బోస్ట్స్ అబౌట్ బీయింగ్ అ స్విమ్మింగ్ ఛాంపియన్. ఆ తర్వాత రాహుల్ మరొకటి, స్పీకర్ ఆన్ అయ్యింది, అందరు రండి, నాటు స్టెప్పులు వేద్దాం. The speaker is on. Everyone come. Let's do the natu steps. ప్రకాష్ అంటున్నాడు, నా వల్ల కాదురా, పొగ కళ్ళలోకి వెళ్ళి ఏడుపు వస్తోంది. I can't do it kids. The smoke is getting in my eyes and making me cry. I can't do it kids. The smoke is getting in my eyes and making me cry. సుమ అంటుంది, అది పొగ వల్ల కాదు, వంట చేయడం ఇష్టం లేక ఏడుస్తున్నారు. That's not because of the smoke. You are crying because you hate cooking. That's not because of the smoke. You are crying because you hate cooking or because you don't like cooking. అంజలి అంటుంది, డ్యాన్స్ వద్దు కానీ అందరం వచ్చి ఈ దోసకాయలు కోయండి. Forget the dance. Everyone come and peel these cucumbers. ఓకే, పీల్ అంటే ఇది ఆ తొక్క తీయటం కదా, సో ఇక్కడ కట్ అని యూజ్ చేద్దాం మనం. Everyone come and cut these cucumbers.
కిరణ్ అంటున్నాడు, నేను ఫోటోగ్రాఫర్ని, నేను ఇవన్నీ చేయను. ఐ ఆమ్ ద ఫోటోగ్రాఫర్, ఐ డోంట్ డూ ఆల్ దిస్ వర్క్. ఐ ఆమ్ ద ఫోటోగ్రాఫర్, ఐ డోంట్ డూ ఆల్ దిస్ వర్క్. విజయ్ అంటున్నాడు, ఫోటోగ్రాఫర్ గారు, ఆ కెమెరా లెన్స్ మీద మీ వేలు ఉంది, చూసుకోండి. మిస్టర్ ఫోటోగ్రాఫర్, చెక్ యువర్ ఫింగర్, ఇట్స్ రైట్ ఓవర్ ద కెమెరా లెన్స్. మిస్టర్ ఫోటోగ్రాఫర్, చెక్ యువర్ ఫింగర్, ఇట్స్ రైట్ ఓవర్ ద కెమెరా లెన్స్. ఆ తర్వాత కావ్య అంటుంది, అన్నం రెడీ అయింది కానీ ప్లేట్లు ఎక్కడా? ద రైస్ ఈజ్ రెడీ బట్ వేర్ ఆర్ ద ప్లేట్స్? ప్రకాష్ అంటున్నాడు, ప్లేట్లు కారు డిక్కీలో ఉన్నాయి. తాళం నీ దగ్గరే ఉంది కదా? ద ప్లేట్స్ ఆర్ ఇన్ ద కార్ ట్రంక్. ద ప్లేట్స్ ఆర్ ఇన్ ద కార్ ట్రంక్. యూ హ్యావ్ ద కీస్ డోంట్ యూ? యూ హ్యావ్ ద కీస్ డోంట్ యూ? సుమ, లేదు, నేను కిరణ్కి ఇచ్చాను. నో, ఐ గేవ్ దెమ్ టు కిరణ్. కిరణ్, నేను అవి ఆ కోతి మీద విసిరాను, అది తాళాలు తీసుకొని చెట్టు ఎక్కేసింది. ఐ థ్రూ దెమ్ ఎట్ దట్ మంకీ. ఇట్ టుక్ ద కీస్ అండ్ క్లైంబ్ ద ట్రీ. ఐ థ్రూ దెమ్ ఎట్ దట్ మంకీ. ఐ థ్రూ దెమ్ ఎట్ దట్ మంకీ. ఇట్ టుక్ ద కీస్ అండ్ క్లైంబ్ ద ట్రీ. అందరూ అంటున్నారు, ఏంటి? వాట్? విజయ్, ఇప్పుడు కారు ఎలా తీస్తాం? తిండి ఎలా తింటాం? హౌ విల్ వి ఓపెన్ ద కార్ నౌ? హౌ విల్ వి ఈట్? హౌ విల్ వి ఓపెన్ ద కార్ నౌ? హౌ విల్ వి ఈట్? రాహుల్ అంటున్నాడు, తాతయ్య ఐడియా. కోతికి అరటిపండు ఇస్తే తాళాలు వదిలేస్తుంది. గ్రాండ్ ఫాదర్స్ ఐడియా. ఇఫ్ వి గివ్ ద మంకీ అ బనానా, if we give the monkey a banana, it will drop the keys. మన దగ్గర అరటిపండ్లు లేవు, కేవలం బిర్యానీ ఉంది. We don't have bananas, we only have biryani. We don't have bananas, we only have biryani. We have biryani only అలా చెప్పడం కరెక్ట్ కాదు. We only have biryani. ప్రకాష్ అంటున్నాడు, కోతికి బిర్యానీ అలవాటు చేయకండి, మళ్ళీ మనల్ని వదలదు. డోంట్ గెట్ ద మంకీ యూజ్డ్ టు బిర్యానీ. డోంట్ గెట్ ద మంకీ యూజ్డ్ టు బిర్యానీ. కోతికి అలవాటు చేయకండి. ఏంటి? బిర్యానీ అలవాటు చేయకండి. డోంట్ గెట్ ద మంకీ యూజ్డ్ టు బిర్యానీ. ఇట్ వోంట్ లీవ్ అస్ అలోన్ దెన్. ఇట్ వోంట్ లీవ్ అస్ అలోన్ దెన్. అది మళ్ళీ మనల్ని వదలదు. కావ్య, సరే, ఆ అరిటాకులు కోసుకురండి, ప్లేట్లు అక్కర్లేదు. ఫైన్, గో కట్ సమ్ బనానా లీవ్స్, వి డోంట్ నీడ్ ప్లేట్స్. గో కట్ సమ్ బనానా లీవ్స్, వి డోంట్ నీడ్ ప్లేట్స్. కిరణ్, అది బెటర్. పిక్నిక్ అంటే ఇలాగే ఉండాలి. దాట్స్ బెటర్. దిస్ ఈజ్ హౌ అ పిక్నిక్ షుడ్ బి. దిస్ ఈజ్ హౌ అ పిక్నిక్ షుడ్ బి. విజయ్, డ్రింక్స్ పోయడానికి గ్లాసులు లేవు, బాటిల్తోనే తాగేయండి. There are no glasses to pour the drinks. There are no glasses to pour the drinks. Just drink straight from the bottle. Just drink straight from the bottle. బాటిల్తోనే తాగేయండి. Straight from the bottle. సుమా అంటుంది, అజయ్, ఆ చికెన్ లెగ్ పీస్ నాన్నకివ్వు, ఆయన కష్టపడి పొగ తాగారు. Ajay, give that chicken leg piece to dad. Give that chicken leg piece to dad. He worked hard inhaling all that smoke. He worked hard inhaling all that smoke. అబ్బా, ఈ రుచి ముందు ఏ హోటల్ పనికిరాదు. No hotel can match this taste. No hotel can match this taste. అంజలి, ఎందుకంటే ఇందులో కొంచెం బొగ్గు పొడి కూడా కలిసింది. That's because some charcoal dust got mixed in it too. That's because some charcoal dust got mixed in it too. సరే, రాహుల్ అంటున్నాడు, మమ్మీ, ఉప్పు తక్కువైంది కానీ అడ్జస్ట్ అయిపోతాం. మమ్మీ,
ద సాల్ట్ ఈజ్ ఎ బిట్ లో, తక్కువగా ఉంది. ద సాల్ట్ ఈజ్ ఎ బిట్ లో బట్ విల్ అడ్జస్ట్. విజయ్ అంటున్నాడు, ఆ చెట్టు కింద కూర్చోకండి, పైన కాకులు ఉన్నాయి. డోంట్ సిట్ అండర్ దట్ ట్రీ, దెర్ ఆర్ క్రోస్ అబౌవ్. డోంట్ సిట్ అండర్ దట్ ట్రీ, దెర్ ఆర్ క్రోస్ అబౌవ్. కావ్య, విజయ్ మీ షర్ట్ మీద ఏదో పడింది, అది కాకి పనే. విజయ్, సంథింగ్ ఫెల్ ఆన్ యువర్ షర్ట్. సంథింగ్ ఫెల్ ఆన్ యువర్ షర్ట్. దట్స్ ద క్రోస్ వర్క్. దట్స్ ద క్రోస్ వర్క్. అది కాకి పనే. విజయ్, చి, ఇప్పుడే ఇది మార్చుకోవాలి. యక్ యక్, ఐ నీడ్ టు చేంజ్ దిస్ రైట్ అవే ఆర్ రైట్ నౌ. కిరణ్, నాన్న మీ దగ్గర స్పేర్ షర్ట్ లేదు, కావాలంటే నా టీ షర్ట్ వేసుకోండి. డాడ్, యూ డోంట్ హ్యావ్ ఎ స్పేర్ షర్ట్, టేక్ మై టీ షర్ట్ ఇఫ్ యూ వాంట్. You don't have a spare shirt, take my t-shirt if you want. ప్రకాష్, నీ టీ-షర్ట్ మీద ఐ యామ్ ఎ కింగ్ అని ఉంది. మీ నాన్న అది వేసుకుంటే కామెడీగా ఉంటుంది. యువర్ టీ-షర్ట్ సేస్, అంటే దాని మీద ఏముందో అది చెప్పేటప్పుడు అలా చెప్తాం అనమాట. ద న్యూస్ పేపర్ సేస్, ద న్యూస్ సేస్ అని అంటాం, లేదంటే దిస్ బుక్ సేస్ అని అంటాం. అలాగే ఈ టీ షర్ట్ మీద ఏదుందో ఆ ఉన్న విషయాన్ని చెప్పడానికి సేస్ వాడాలి. యువర్ టీ షర్ట్ సేస్ ఐ యామ్ ఎ కింగ్. ఇఫ్ యువర్ డాడ్ వేర్స్ దాట్ ఇట్ విల్ బి హిలేరియస్. యువర్ టీ షర్ట్ సేస్ ఐ యామ్ ఎ కింగ్. ఇఫ్ యువర్ డాడ్ వేర్స్ దాట్ ఇట్ విల్ బి హిలేరియస్. సుమ, పర్లేదు, రాజుగారిలాగే ఉంటారు. ఇట్స్ ఓకే, హీ విల్ లుక్ జస్ట్ లైక్ ఏ కింగ్. అంజలి అంటుంది, అందరూ లైన్లో కూర్చోండి, నేను గ్రూప్ ఫోటో తీస్తాను. ఎవ్రీవన్ సిట్ ఇన్ ఎ లైన్, ఐల్ టేక్ ఎ గ్రూప్ ఫోటో. ఎవ్రీవన్ సిట్ ఇన్ ఎ లైన్, ఐల్ టేక్ ఎ గ్రూప్ ఫోటో. రాహుల్, చిటికేయండి, స్మైల్ ప్లీజ్, స్నాప్ యువర్ ఫింగర్స్, స్మైల్ ప్లీజ్. ప్రకాష్, అరే నా నోట్లో ముక్క ఉంది, ఆగు. హే, ఐ హ్యావ్ ఎ పీస్ ఇన్ మై మౌత్, వెయిట్, ఐ హ్యావ్ ఎ పీస్ ఇన్ మై మౌత్, వెయిట్. కావ్య, ఫోటో అయిపోయింది, ఇప్పుడు ఆ గిన్నెలు కడిగేది ఎవరు? ద ఫోటో ఈస్ డన్. నౌ హూ ఈస్ గోయింగ్ టు వాష్ దోస్ పాట్స్? పాట్స్ మీన్స్ ఓకే, పాట్స్ క్యాన్ బి ద కుకింగ్ vessels also, right? So the photo is done. Now who is going to wash those pots? I gave dad my shirt earlier, didn't I? I gave dad my shirt earlier, didn't I? He'll wash them. He'll wash them. Vijay, నేను గెస్ట్ని కదా. Me? I am a guest, aren't I? I am a guest, aren't I? సుమ, పిక్నిక్లో గెస్టులు ఉండరు, అందరూ పని వాళ్ళే. దెర్ ఆర్ నో గెస్ట్స్ ఎట్ అ పిక్నిక్. దెర్ ఆర్ నో గెస్ట్స్ ఎట్ అ పిక్నిక్. ఎవ్రీ వన్ ఈజ్ అ వర్కర్. రాహుల్, నేను మ్యూజిక్ పెడతాను, అందరం కలిసి పని చేద్దాం. ఐల్ ప్లే ద మ్యూజిక్, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ఐల్ ప్లే ద మ్యూజిక్, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. అంజలి, గాలి వస్తోంది, ఇక టెంట్ అవసరం లేదు, ఓపెన్గానే కూర్చుందాం. ద బ్రీజ్ ఈజ్ పికింగ్ అప్. ద బ్రీజ్ ఈజ్ పికింగ్ అప్, నాట్ కమింగ్. ద బ్రీజ్ ఈజ్ పికింగ్ అప్. వీ డోంట్ నీడ్ ద టెంట్ ఎనీమోర్. లెట్స్ జస్ట్ సిట్ ఇన్ ద ఓపెన్. వీ డోంట్ నీడ్ ద టెంట్ ఎనీమోర్. లెట్స్ జస్ట్ సిట్ ఇన్ ద ఓపెన్. లెట్స్ జస్ట్ సిట్ ఇన్ ది ఓపెన్. ప్రకాష్, అవును, ఈ ఆకాశం, ఈ గాలి ఎంత బాగుందో. Yes, this sky, this breeze, it feels so good. It feels so good. ఎంత బాగుందో అనగానే how much no need. It feels so good అంటే సరిపోతుంది. కిరణ్, నాన్న మీరు మళ్ళీ గుర్రు పెట్టి పడుకోకండి. డాడ్, డోంట్ స్టార్ట్ స్నోరింగ్ అండ్ ఫాలింగ్ అస్లీప్ అగైన్. విజయ్, ఆయన గుర్రుకి కోతులు కూడా పారిపోతాయి.
Even the monkeys will run away from his snoring. From his snoring. Even the monkeys will run away from his snoring. కావ్య, సరే చీకటి పడుతుంది, సామాన్లన్నీ సర్దండి. ఓకే, ఇట్స్ గెటింగ్ డార్క్, ప్యాకప్ ఆల్ ద థింగ్స్. ఇట్స్ గెటింగ్ డార్క్, చీకటి పడుతుంది, ప్యాకప్ ఆల్ ద థింగ్స్. ఆ చెత్తనంతా ఓ కవర్లో వేసి బయట పారేయండి. Put all that trash in a cover and throw it outside later. Okay? Put all that trash in a cover and throw it outside later. తర్వాత బయట పడేయండి. నా ఫోన్ కనిపించడం లేదు, ఎక్కడ పెట్టాను? అంజలి అంటుంది. I can't find my phone. Where did I put it? రాహుల్, అది నీ చేతిలోనే ఉంది కదా. It's right there in your hand. అందరు నవ్వుతూ పిచ్చి పిల్ల, సిల్లీ గర్ల్. ప్రకాష్, నిజంగా ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం. We really enjoyed ourselves today. We really enjoyed ourselves today. విజయ్, వచ్చే నెల మళ్ళీ వెళ్దామా? Shall we go again next month? కావ్య, వెళ్దాం, కానీ ఈసారి తాళాలు నా దగ్గరే ఉంటాయి. Let's go. But this time I am keeping the keys. I am keeping the keys. I am keeping the keys. కిరణ్, మమ్మీ నా కార్ సీట్ మీద సాంబార్ పడింది. మమ్మీ, some sambar spilled on my car seat. Some sambar spilled on my car seat. సుమ, పర్లేదు, అది కారుకు దిష్టి తగిలినట్టు ఉంటుంది. It's okay. Think of it as a lucky charm for the car. Lucky charm, దిష్టి ఎట్లా అవుతుంది? దిష్టి అంటే ఈవిల్ ఐ. సో దీన్ని ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుందామంటే, ఇట్స్ ఓకే, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ లక్కీ చార్మ్ ఫర్ ద కార్. అంటే అదొక శుభ సూచకంగా ఉంటుంది, పర్లేదు అని చెప్పేసి. రాహుల్, అందరూ కార్ ఎక్కండి, ఇంటికి వెళ్దాం. Everyone get in the car. Let's head home. Let's head home. ఇంటికి వెళ్దాం. Let's go home. అంజలి, ఆగండి, కోతి తాళాలు ఇచ్చేసింది. Wait, the monkey gave the keys back. ప్రకాష్, ఎలా? హౌ? దానికి మన చికెన్ ముక్కలు నచ్చినట్లున్నాయి, తాళాలు కింద పడేసి బిర్యానీ డబ్బా ఎత్తుకెళ్ళింది. Seems like it liked our chicken pieces. It dropped the keys and ran off with the biryani box. Seems like it liked our chicken pieces. It dropped the keys and ran off with the biryani box. విజయ్, అబ్బో, అది మామూలు కోతి కాదు, బిర్యానీ కోతి. Oh boy, that's no ordinary monkey. That's no ordinary monkey. It's a biryani monkey. కావ్య, సర్లే, మన అదృష్టం బాగుంది, పదండి. ఎనీవే, వీఆర్ లక్కీ, లెట్స్ గో. కిరణ్, అందరు రెడీనా? 1 2 3 గో. ఈ విధంగా ఈ స్టోరీని ఎండ్ చేయటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.